నేను చూసేంత వరకు అతనే చెప్తాను, అందరు మీకు తెలుసు, అందరికి తెలుసు. సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్నారు, పదవులు అనుభవించారు అంటున్నారు. కానీ ఎవరు చూడలే ఇంత బురదలో దిగిన వాడిని. కాబట్టి అతను బురదలో దిగినాడు, బురదలో ఇరుక్కోపోయినాడు, కావాలని తెలిసే దిగినాడు. దాంట్లో ఆదాయం ఉంటుందని దాన్ని తీసుకొని వచ్చేసి అందరికీ పూస్తే అయిపోతుంది కదా, నన్నే వాడుకోరు కదా అనే పద్ధతిలో ఆయన పోతున్నాడు. ఇంకా ఆయన గురించి నేనేది కామెంట్ చేసి కంప్లీట్గా ఆయన నేను ఆ రోజే 30 తేదీ చెప్పినా, అంతకంటే ముందు చెప్పిన ఈ జిల్లాలో జరుగుతున్నది. ఇప్పుడు కూడా ఒక మాట అన్నాను, జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలు కావచ్చు, భూ ఆక్రమణలు కావచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు, దాన్ని క్వశ్చన్ చేసే నిజమైన ఆస్తి పరుడే, అంటే ఆస్తి ఉండవు, క్వశ్చన్ చేసే వారికి థ్రెటనింగ్లు కావచ్చు, ఇవన్నీ చెప్పినాను కదా. కృష్ణా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కృష్ణ కావచ్చు, లేకుంటే బుడుగు జంగామలు కావచ్చు, లేకపోతే సాయినగర్లో ఉండే మైనారిటీ మహిళలను ఎలా దూషించాడో తెలిసి, వాళ్ళ పార్టీ మనిషే, వాళ్ళ పార్టీ వాళ్ళే, వాళ్ళని గురించి వాళ్ళ ఆయన సొంతం చంద్రబాబు నాయుడు గారి బావమరిది హరికృష్ణ గారి బావ జూనియర్ ఎన్టీ గారి తల్లిని ఎలా దూషించాడో ఇవన్నీ కూడా తెలుసు. ఇంకా అంత బురదలో ఇరుక్కునేవన్నీ మళ్ళా నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, అందరికీ తెలుసు. నేను ఒకటే కాదు తెలిసిండేది, నేను కాదు, ప్రజలే డిస్కస్ చేసుకుంటున్నారు. పత్రికల్లో కూడా మీరు కూడా అన్నీ రాశారు, ఇదేదో కొత్తగా రాసింది కాదు. లేకుంటే ఒక పత్రిక, 2 పత్రికలో, లేకుంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియా కూడా చెప్పిండిదేం కాదు. అతనితోనే కాదు, అందరూ కూడా, ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, ఈ పేపర్ ఆ పేపర్ అనేది కాదు, ప్రముఖంగా ప్రకటించినారు, బహిరంగ చేశారు. ఇది కాదు, ఇదే కాదు, ఇది కూడా తీసుకోండి. ఇక్కడే మా అనంతపురం కూతవేజూరులో మన జిల్లానే పాపంపేట చూడండి, ఈ పొద్దు కలెక్టరే తేల్చినాడు, దొంగ సంతకంతో విఆర్ఓ సంతకంతో ఎలా చేసినాడని చెప్పేసి. అదేగా చెప్పేది. అటువంటివన్నీ చూపించేసి మేము పంచాయతీలు చేస్తామన్నా కూడా ఎవరు అడిగేవారు లేడు. అడిగిన దానికే ఇవన్నీ చేస్తున్నాడు. అదే అతని గురించి ఇంకా నేనేది మాట్లాడేది. కానీ ఏదో అన్నాడు, అతనే చెప్పినాడు కదా, నీకేమి ఏంటివి లేవు నీకు అని చెప్పేసి, కాంట్రాక్ట్ లేవు, రియల్ ఎస్టేట్ లేవు, అవన్నీ అంటున్నాడు. ఏదో చూపిస్తే అయిపోతుంది మాకు కూడా, ఇంకా మాకు కూడా మేలే కదా భూమి మీద. మేము కూడా అనుకుంటుంటాం ఎప్పుడు, మేము కూడా మాకు కూడా మాది ఉమ్మడి కుటుంబం, 3 అన్నదమ్ములు కలిసే ఉన్నాము, మాకేదో ఇంత ఉంది అనుకుంటున్నాం. కానీ పంచుకుంటే 30 ఎకరాలు కూడా రాదే అనేది కూడా అప్పుడప్పుడు కూడా ఉంటుంది మాకు కూడా. 3 పంచుకుంటే 30 ఎకరాలే రాదు అని కూడా ఎలా ఏం ఇన్నేళ్ళు ఉన్నామో అతను చెప్పినాక మాకు అనిపించింది, అవును నిజమే కదా, మా తండ్రి గారు ఇన్నేళ్ళు ఉండే, ఇన్ని టర్ములు ఉన్నారు, నేను ఇన్ని టర్ములు ఉన్నా, అంతా కలిసి 30 ఎకరాలు రాకపోతే ఎట్లా అది మాకు కూడా అనిపిస్తుంది.